బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ అర్జన చేస్తున్న టీడీపీ నేతను అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తానికైతే ఆయన నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ భర్త అని తేలింది. మొత్తానికైతే గత కొంతకాలంగా వీరు రకరకాల వ్యాపారాలు చేస్తూ అక్రమ అర్జన చేస్తున్నట్లుగా గుర్తించారు. నర్సీపట్నంలో రత్నమాల ట్రస్ట్ పేరిట నిధులను దారి మళ్లించిన కేసులో నలంద విశ్వవిద్యాలయం యజమాని టీడీపీ కౌన్సిలర్ భర్త నేరెళ్ల వెంకట రాజేష్ను సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేష్ నర్సీపట్నంలో రత్నమాల ట్రస్ట్ పేరిట నలంద విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. కొన్నేళ్లుగా మద్యం సిండికేట్లు టీడీపీ నాయకులు రాజేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజేష్ భార్య చంద్రిక ప్రస్తుతం టీడీపీ తరఫున మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. రాజేష్ కుటుంబానికి చాలా కాలంగా టీడీపీతో రాజకీయ అనుబంధం ఉంది. రాజేష్ తండ్రి బాబ్జీ టీడీపీ ఎంపీటీసీగా పనిచేశారు. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత టీడీపీ కౌన్సిలర్గా రాజేష్ తల్లి సుగుణ కూడా పనిచేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఏడీ సహా నలుగురు అరెస్ట్ అయ్యారు. ఆదాయ పన్ను శాఖలో అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా సిబిఐ అధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 5వ తేదీన రత్నమాల చార్టెడ్ అకౌంట్ గ్రంథి శరత్ కుమార్ను, ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్ను సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో A1గా విశాఖకు చెందిన ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్, A2గా చార్టెడ్ అకౌంట్ శరత్ కుమార్, A3గా రత్నమాల ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట రాజేష్, A4గా ఇతర సిబ్బందిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసును డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మురళి ఆదేశాల మేరకు సిబిఐ ఎస్పీ మధుసూదన్ విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో నర్సీపట్నంలో నలంద స్కూల్ నిర్వహిస్తున్న రత్నమాల ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ నిధులతో సుమారు 2 కోట్లు దుర్వినియోగం చేసి ఆ మొత్తాన్ని ఆ సొసైటీ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట రాజేష్ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అమృత్ కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలి అని, అవి లేకుండా చేయాలి అంటే తమకు లంచంగా 20 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. 14 లక్షలు ఇస్తాము అని వారి మధ్య డీల్ కుదిరింది. అందులో భాగంగానే ఈ నెల 2వ తేదీన రత్నమాల ఆడిటర్ శరత్ కుమార్, ట్రస్ట్ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట రాజేష్కు లంచం డబ్బు సిద్ధం చేయాలి అని చెప్పారు. మరుసటి రోజున రాజేష్ తన స్నేహితుడి నుంచి 14 లక్షలు సిద్ధం చేశారు. ఈ నెల 5వ తేదీన గ్రంథి శరత్ కుమార్ ఆ డబ్బు తీసుకుని విశాఖలో ఉన్న ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో ఉన్న అధికారికి ఇస్తుండగా సిబిఐ, ఏసీబీ, డీఎస్పీ ప్రమోద్ కుమార్ అరెస్ట్ చేశారు.